దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా హార్ట్ గుండె దడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేట్ 143 ఉందండి. చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. హల్లెలూయా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. హల్లెలూయా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా నాన్నగారు తల్లి అంటే మాకు బామ్మగారు, మా నాన్నగారు సొంత తల్లి ఆవిడ, ఆమె హై బీపీ వచ్చి చనిపోయింది. సానుభూతి వద్దురా. నాకు ఒక ఆలోచన వచ్చింది, 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని దేవుడు లేపాడు కదా, మా నాన్నమ్మని లేపడా. ఇంటెలిజెంట్ ఫెలో వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి, ప్రభా నా పూర్వీకులు ఎవరు నువ్వు అంటే తెలీదు, మా బామ్మ అంటే నాకు ఇష్టం, ఆమెను లేపవా అని నేనేం చేశాను, దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేశాను. మరి తర్వాత ఏమైంది? యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్ అనేసరికి నిజంగా ఆవిడ లేచి కూర్చుంది. ఈ ఏడవడానికి వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు. నేను టెస్ట్ చేసి దేవుని తెలుసుకోవటం నేర్చుకున్నాను. నా తల్లే. సో మాకు ఇట్లా చైర్స్ కి ప్లాంక్స్ ఉండేవన్నమాట, పెట్టుకొని రాసుకొని చదువుకునేటప్పుడు. సో ఆ ప్లాంక్స్ ఊరికే తీసుకెళ్లిపోతుంటారనమాట. ఏం చేద్దామంటావు మరి? ఓ రోజు నా ప్లాంక్ అంతా వెతికాను, 2 గంట అరగంట సేపు మొత్తం వెతికాను, ఎక్కడా లేదు కాలేజీలో అంతా. తర్వాత ఇంకా నాకు విసుగు వచ్చి, ఈయన ఎవరు ఉన్నారు ఈయన అడిగితే పోలే, ఎందుకు ఎత్తుకోవటం అని చెప్పి, నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి అని. నా కళ్ళ ముందు నేను చూసుకునేదాన్ని, ఇక్కడ నా ప్లాంక్ లేదు అని. ఆ ప్రాంతంలో నిల్చొని కళ్ళు మూసుకొని అడిగేదాన్ని, నువ్వు నిజమైన, నాకు ప్రార్థన తెలియదు, ఇదే అడిగేదాన్ని, నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి. టక్కని నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండేది. ఒకసారి, రెండోసారి, 3 సార్లు ఇలా టెస్ట్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత ఇంకా ఎలా అయిపోయిందంటే ఇంకా అన్ని ఎత్తుకోవటం మానేశాను. పెన్సిల్ పోయినా, పెన్ను పోయినా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్సిల్ నాకు కనిపించాలి, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్ నాకు కనిపించాలి. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, పైలు రా, పైలు రా, రాలేదే దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే. టెక్నాలజీ ఎవరిది? ఇస్రాయల్. అగరబత్తి ఏం కాదు. ఆ ఇజ్రాయల్ అన్నారు, ఈజ్ మై బ్రదర్, ఇండియా ఈజ్ మై బ్రదర్, చూసుకుంటాం అన్నారు. ఆ రాఫెల్ జట్టు దిగుతా ఉంటే ఎంత ధైర్యం కదా. ఎవరండి దాన్ని? రఫాయల్ అంటే యెహోవా స్వస్థపరచువాడని. బాబోయ్, అది మూసినదరా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అండి? ఇజ్రాయల్ వాళ్ళు, ఫ్రాన్స్ కలిపి డిజైన్ చేసింది. టెక్నాలజీ అంతా వీళ్ళది. ఈరోజు యుద్ధం విజయానికి కారణం ఎవరండి? ఇండైరెక్ట్ గా. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. రాఫెల్ టెక్నాలజీ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు అబ్రహాం ఆ రోజు కుమారుణ్ణి బలిపీఠం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నేను యెహోవా ఈరే, నా బిడ్డను ఏం చేస్తాను? నీ బిడ్డ కాదు తను, నా బిడ్డ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నీకు 3 నెలలు టైం ఇస్తుంది. ఈ 3 నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో, నేను ఏమి అన్నా. లేదు ఈ 3 నెలలు నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే పూజలు చేయాలి. నేను ఏ ఫోటోలు పెడితే ఆ ఫోటోలకి నువ్వు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలన్నాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఒప్పుకొని ఇలాగే అక్కడ అమ్మగారికి చెప్పాను, అయ్యగారికి చెప్పాను. ఆ నెలల్లోనే స్థానయ్య గారు అమెరికా నుండి వచ్చారు. ఇంగ్లీష్ లో మాట్లాడతారు అయ్యగారు, తెలుగులో అమ్మతో మాట్లాడి చేయండి అని, సరే లక్ష్మి నేను చేపిస్తాను అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. 2 నెలలు అయిపోయింది, 3వ నెల జ్వరపడుతుంది. దేవుడు మా అమ్మని మా నాన్నని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నట్టు కళ్ళ చూపించాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఒకసారి వెళ్ళి చూసుకుంటే డాక్టర్ గారు అమ్మ ప్రెగ్నెన్సీ హాస్పిటల్లోనే ఏడ్చేస్తున్నా. ఏం ఏడవకమ్మ, ఏమవుదు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంక డాక్టర్ గారు పంపించేశారు. ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. స్థానయ్య గారు అమెరికా నుండి వచ్చారు.
తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. మా నాన్న అన్నాడు, నీవు ప్రార్థన చేయించుకుందామని అనుకున్నావు కదా స్టానయ్య గారితో, ఆ అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది. అంటే ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడని ఒక్కటే మనసులో అనుకోగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా అని అంటే, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంకా పాప కోసం ఇంకా మేము బాధపడింది లేదు, చేసింది లేదు. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అక్కడ గోడ మీద ఒక ఫోటో కనిపించింది, యేసుక్రీస్తు ఫోటో. ఆ ఫోటో తీసి నేను ఆ ఫోటో మీద నాకు ఎందుకు ఉమ్మేయాలనిపించింది. ఆ ఫోటో మీద ఉమ్మేసి పగలగొట్టేసి దాన్ని బయటకు వచ్చేది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయి ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వారు. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా, నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం అనుకుంది, సమైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ శరీరంలో పోవా చెప్పు. కట్. ఏమా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఏం చేస్తావు? నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమర ప్రేమ. ఏం చేస్తావు? మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఏం చేస్తావు? వెళ్ళవా వెళ్ళవా? అబ్బా, రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పరిశుద్ధాత్మ అగ్ని. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొలగిపోతాననుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయండి రా. గట్టిగా చెప్పలు కూడా. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? ఈ అమ్మాయిని చంపుదాం అనేవారు ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు కూడా తిడతన్నా, నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తిడతా. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఇంకెంతసేపు సోది? భయం, అందుకని నిన్ను తొక్కేస్తా. ఖతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నేను
వెంకటపతిని, నీ రాజుని. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవును నేనే. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? ఓం నమ శివాయ, జీససాయ నమః. ఏంట్రా ఇది? స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. రిపోర్ట్స్ చూస్తున్నా, ఏదో నాకు కనబడుతుంది 0.7 ఏదో కనబడుతుంది. కరెక్టా? ఏంటి మమ్మీ ఎవడు? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నాకు అర్థం కాలేదు సార్. స్నేక్ देखो స్నేక్ देखो కెమెరామెన్ సామనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ये स्नेक आगे चलना, आगे चल कैमरा लेके देखो. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మిమ్మల్ని అందరినీ మా మతంలోకి మారుస్తా. నీ వాదటి బామ్మది. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? టెక్నాలజీ ఎవడు కనబెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? హల్లెలూయా దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడ కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడు తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఎక్కుతురా? అరే మీ అందరికి ఒకటి చెప్తున్నా, మీ దేవుణ్ణి మీరే కించపరుస్తూ, మీ దేవుడి గురించి ఓవర్ గా చెప్పి మీరే మీ దేవుణ్ణి కించపరుస్తూ. ఒడ్ల గింజ ఎట్టు వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయని పుట్టించింది కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కచ్చిఫ్లు అమ్ముతాడుగా, సతీష్. సతీష్ కచ్చిఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. అవును, ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్ కి అంత పవర్ ఉంటే సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? వేసేసాడు, బాగా వేసేసాడు. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా. రామచంద్ర, ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా.
ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా, ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగా. కానీ మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఏం జరిగిందంటే ఈయనకి జాండిల్స్ అయినాయి. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. తీసుకెళ్ళినంత ఇమేజ్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఉంటుందండి. ఇప్పుడు కూడా ఇమేజ్ హాస్పిటల్ తీసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాండిల్స్ అయినాయి, నెత్తికెక్కినాయి, కిడ్నీలోకి వెళ్ళిపోయినాయి, 600 షుగర్ ఉంది, ఈయన బతకలేదని చెప్తున్నారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవండి బాత్రూమ్ పోసుకోండి, జాండిల్స్ పోతే ఎక్కువ బాత్రూమ్ పోసుకుంటా అని చెప్పితే అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. లేచి ఇట్లా చూసి కళ్ళన్నీ దాలేశారు. మొత్తం ఈ కళ్ళు ఇట్లా అయిపోయినాయి, ఈ కళ్ళు ఇట్లా వెళ్ళిపోయినాయి, ఇంత గుడ్లు అయిపోయినాయి. అయ్యో సానుభూతి వద్దురా. నేను చేయాలో అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత 3వ రోజు అయిపోయిందమ్మా, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గుండెల బాదుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందా, బయట ప్రార్థన చేయడానికి అవకాశం లేదని. మెల్లగా ఒక స్వరం వినపడుతున్నది, నాకు ఒక స్వరం వినపడుతున్నది, నువ్వు భయపడకు, 4 గంటల్లో ఆయన బతికిస్తానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 గంటల తర్వాత అని ఇట్లా కండ్లు తెరిచి ఇట్లా అన్నారంట, చేసి ఇట్లా అన్నారు. చాలా పాపం రా. గబుక్కున ఉన్న పేషెంట్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఉన్న పేషెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. శవం బతికింది అంటున్నారు. ఇక నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.